హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విఆర్ ఫార్మ్స్. ఈరోజు మనం కోళ్ళకి ఎలాంటి దానా ఇస్తున్నామో చూద్దాము. అంతకంటే ముందు మన కోళ్ళు ఎలా ఓపెన్ ఏరియాలో తిరుగుతూ ఎలా పెరుగుతున్నాయి, ఎలాంటి దానా తింటున్నాయి ఓపెన్ ఏరియాలో అనేది ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, ఇవంతా మనకి ఓపెన్ ఫ్రీ రేంజ్లో పెరిగిన బర్డ్సే. ఇవి ఫ్రమ్ 1 వీక్ మాత్రమే మనం బ్రోడింగ్లో పెడతాము, తల్లితో పాటు రూమ్లో పెడతాము. రిమైనింగ్ టైం అంతా మనకి ఓపెన్ ఏరియాలో తిరుగుతూ పెరిగినవి. చూడండి, మన ఫామ్లో ఉన్న కోళ్ళన్నీ ఇలా ఫ్రీ రేంజ్లో తిరుగుతూ ఓపెన్ ఏరియాలో పెరిగినవి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నల్లపెట్ట మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇంతకుముందు చూపించాను కదా, ఆ పెట్ట ఈ పిల్లలన్నీ మొత్తం 6 ఉన్నాయి. చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వీటి వీటి వయసు 2 నెలలు ఉంది. వీటి ఏజ్ 2 మంత్స్ ఉంది. మళ్ళీ కోడి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. చూడొచ్చు ఈ చిక్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయో, ఎంత హెల్తీగా ఎంత యాక్టివ్గా ఉన్నాయో కానీ చూడొచ్చు. మనకి ఇక్కడ తెలుస్తుంది. మనకి మొత్తం ఫ్రీ రేంజ్లో ఓపెన్ ఏరియాలో పెరిగినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. చాలా డీటెయిల్గా చూడొచ్చు, మీరు ఇక్కడ తెలుస్తుంది. మొత్తం ఇవి 6 పిల్లలు ఉన్నాయి. చూడొచ్చు ఎంత యాక్టివ్గా ఉన్నాయి ఇవి. ఇక్కడ చూస్తున్న పెట్టకి మొత్తం 7 పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి చనిపోయింది, ఇప్పుడు మొత్తం 6 ఉన్నాయి. ఇవి కానీ మొత్తం అంతా ఓపెన్ ఏరియాలో తిరిగి పెరిగినవి. వీటి వయసు వచ్చి 2.5 మంత్ అలా ఉంది. చూడొచ్చు ఇప్పుడు వీటి వెయిట్ 1 కిలో ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్ దగ్గరగా ఎంత యాక్టివ్గా ఉన్నాయో, ఎంత క్వాలిటీగా ఉన్నాయో చిక్స్. చాలా యాక్టివ్గా ఉన్నాయి. చూడొచ్చు, దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి ఒకసారి. మొత్తం ఇవి 6 పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మన కోళ్ళు మొత్తం ఇలా ఓపెన్ ఏరియాలో ఎలా ఉంటున్నాయో. ఇక్కడ మనకు చూపించాను కదా అప్పుడే 6 పిల్లలని, అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తం ఇలా ఓపెన్ ఏరియాలో తిరుగుతూ చెదురుతూ కాళ్ళతో వాటికి దొరికిన పురుగులను తింటూ పెద్దగా అయిన పిల్లలు ఇవి. వీటి మీట్ మాత్రం చాలా టేస్టీ ఉంటుంది. ఇక్కడ ఒక బటర్ఫ్లై కానీ ఎగురుతోంది, చూడొచ్చు. ఇలా దొరికిన పురుగులను తింటూ ప్లస్ వచ్చి పచ్చగడ్డి మేస్తూ పెరిగిన కోళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ. చాలా హెల్తీగా ఉంటుంది. వీటి మీట్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉండడంతో పాటు మనము ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం కొద్దిగా దానా ఇస్తాము. ఆ దానా ఎలా ఇస్తాము, ఎలాంటి దానా ఇస్తాము అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, ఇది ఇంకొక పెట్ట మన ఫామ్లో బ్రూడింగ్ సెక్షన్లో ఉంటుంది. ఇది మొత్తం 6 పిల్లలు చేసింది. 2 పిల్లలు చనిపోయాయి, ఇప్పుడు 4 ఉన్నాయి. ఇలా ఈ ఓపెన్ ఏరియాలో తిరుగుతూ పెరిగినవి ఇవి. చూడొచ్చు, లేత పచ్చగడ్డిని తింటుంటాయి ఇవి. వీటితో పాటు పురుగులు కనిపించిన పురుగులను తింటూ ప్లస్ మనము దానాగా మేత ఇస్తాము, వాటిని తింటూ పెరిగినవి ఇవి. వీటి వయసు 1 మంత్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు ఎంత క్వాలిటీగా ఉన్నాయో. దగ్గరగా చూపిస్తాను ఒకసారి.
ఇలా మనం చిక్స్ని చిన్నప్పటి నుండి ఓపెన్ ఏరియాలో పెంచడం వల్ల రోగాలు రాకుండా చాలా హెల్తీగా ఉంటాయి. వీటికి ఎలాంటి మెడిసిన్స్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓపెన్ ఏరియాలో తిరుగుతూ ఉండడం వల్ల మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఏమి ఉండదు, చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మనం దానా ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా వడ్లు తీసుకుందాం. ఈ డబ్బా 1 కిలో పడుతుంది ఫ్రెండ్స్ వడ్లు. మనం 4 డబ్బాల వడ్లు తీసుకుందాం. రాగులు 2 డబ్బాలు తీసుకుంటున్నాం. రైస్ 2 డబ్బాలు వేసుకుందాం. జొన్నలు 1 డబ్బా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా అన్నీ కలిసేలాగా. మనం అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చేతులతో బాగా మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి దానా అనేది తయారవుతుంది, చూడొచ్చు. ఇలాంటి దానాన్ని ఇవ్వడం వల్ల మనకి కోళ్ళు గుడ్లు పెట్టడంలోనూ మరియు ఎదుగుదలలోనూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కోళ్ళకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ వీటిలో లభిస్తాయి. మన విఆర్ ఫార్మ్స్లో మనం ఎప్పుడు ఇలాంటి దానానే ఇస్తూ కోళ్ళని న్యాచురల్గా పెంచుతాము. ఇవన్నీ న్యాచురలే, చాలా వరకు ఏం కెమికల్స్ మిక్స్డ్ ఏం లేదు, మొత్తం న్యాచురల్గానే పండించిన విధానాన్ని. ఈ వడ్లు, రాగులు, జొన్నలు మన పొలంలో పండినవి, చూడొచ్చు. చూసారు కదండి ఫ్రెండ్స్, మనం కోళ్ళకి ఎలాంటి దానా ఇస్తున్నాము. ఇలాంటి దానాతో పాటు ఓపెన్ ఏరియాలో తిరిగి పెరుగుతూ ఉంటాయి, ఓపెన్ ఏరియాలో దొరికిన పురుగులను తింటూ. వాటితో పాటు మనం ఇది అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి దానా ఇవ్వడం వల్ల కోళ్ళు గుడ్లు పెట్టడంలోనూ మరియు కోళ్ళ ఎదుగుదలకు చాలా వరకు సహాయపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.